చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నువ్వు నడిచి మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. బాగా గమనించండి. దేవుడైన యెహోవా మోషే తరువాత, తన సేవకుడైన మోషే తరువాత ఆ బాధ్యతని యెహోషువకి దేవుడిచ్చాడు. ఇతను ఎవరంటే ఎప్పుడు నడిపించినోడు కాదు, అనుభవం లేనోడు. అతని పని ఏంటంటే మోషేకి నమ్మకంగా పరిచర్య మాత్రం చేస్తుండడు. అతను తెలుసు. ఆ అధ్యాయం ప్రారంభంలోనే ఆ మాటలు రాయబడతాయి. మోషే పరిచారకుడు అనే మాట, అంతేనా? యెహోవా సేవకుడైన మోషే తర్వాత మోషే పరిచారకుడైన ఆమేన్. యెహోషువ ఎవరంటే పరిచారకుడు, పరిచర్య చేసేవాడు, సేవకుడికి పర్సనల్ గా సేవ చేసే వ్యక్తి. బాగా గమనించండి. పరిచర్య ఆశీర్వాదం ఎవరికి ఎలా ఉంటుందో తెలియదండి. అసలు యెహోషువకి ఆ థాటే లేదు, అవోహ కూడా అందని విషయం. పరిచర్య చేసిన వ్యక్తిని దేవుడు ఎలా లేపుతాడో ఎవరికి తెలియదండి. పరిచర్య ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. బాగా గమనించండి. ఆ అధ్యాయం లేదా ఈ పుస్తకం ప్రారంభంలోనే అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న పరిచయ వాక్కులు ఏంటంటే మోషే పరిచారకుడైన యెహోషువ. ఆమె ఆమె మరి మోషే గారి గురించి ఏమని ఉంది? యెహోవా సేవకుడైన మోషే. ఆమె ఎవరట? మోషే గారు ఎవరండి? యెహోవా సేవకుడైన మోషే. మరి యెహోషువ ఎవరు? మోషే యొక్క పరిచారకుడు. పరిచర్య చేస్తాడండి. అన్నం పెట్టడం, చిన్నది ప్లేట్ కడగటం, అయ్యగారికి కావాల్సిన అన్ని చూసుకోవటం, అంతే అతని పని. చూడండి, ఆ పరిచర్య అతన్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుందంటే అంతగా. మోషే ఎవరు? దేవుడు ముఖాముఖిగా, ఇంకా చెప్పాలంటే స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాడట. ఎవరు? దేవుడే. మోషేతో అలా మాట్లాడేవాడట. స్నేహితులు ఎలా మాట్లాడతారు తెలుసా? దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటారు. ఎందుకని? వీళ్ళ మాటలు వాళ్ళు, వాళ్ళ మాటలు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, కానీ ఫోన్లో స్నేహితులు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడుకుంటారండి? ప్రతిదీ ఎక్కువ సమయం మాట్లాడుకోగలుగుతారు. స్నేహంలో ఉన్న మాధుర్యం అలాంటిది. రైట్, విషయానికి వెళ్ళిపోదాం. ఈ యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, నేను మాట ఇచ్చున్నా, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. పిల్లరా, ఈ సంవత్సరం ప్రారంభమై 2వ వారంలోకి వచ్చాం. మన ఎదుట ఒక పెద్ద మార్గం ఉంది. ఏంటంటే ఆజ్ఞల మార్గం. దేవుడు నడిపించబోతున్న ఒక ఆశీర్వాదకరమైన మార్గంలోకి వచ్చాం. వచ్చినటువంటి మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయండి? ఇంకా ఈరోజు ఎంత? 12. ఇంకెన్ని ఉన్నాయి అమ్మా? 365 12 పోతే ఎంత? 353 రోజుల, అంతే కదా? లెక్కలు రావా? ఒక చిన్న చెప్పరా? 353 రోజులు ఈ సంవత్సరం. 353 రోజులు ప్రయాణం చేయాలి ఇంకా మనం ఈ సంవత్సరం. ఒక ఆలోచన చేద్దాం. విత్ గాడ్, వితౌట్ గాడ్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు నడిస్తే బండట, నడవకపోతే మొండట. పెట్రోల్ వేసుకుని బండి మీద వెళ్తాం బాగుంటుందా? ఏమండి? పెట్రోల్ అయిపోతే నడిపిస్తుంటారు కొంతమంది పెట్రోల్ బంకుదా, వాళ్ళకి చెమటలు కక్కుతూ ఉంటారు. హల్లెలూయా. పెట్రోల్తో బండి వెళ్ళటం ఈజీయా? పెట్రోల్ లేకుండా వెళ్ళటం బండి ఈజీగా చెప్పాలి.
బండి నడిపించిన వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. విన్నారండి? అంటే విత్ గాడ్, వితౌట్ గాడ్, దేవుని కలిగి నడవటం ఒకటి ఎత్తు అయితే, దేవుడు లేకుండా నడవటం విచారకరమైన. దేవుడు లేకుండా కూడా నడుస్తారు కొంతమంది. సరే, దేవునితో నీవు నడవాలని అది నా కోరిక. ప్రైజ్ ది లార్డ్. దేవునితో కలిసి నడవాలి. దేవునితో కలిసి నడవాలి. నడిచినప్పుడు ఎలా ఉంటుంది? 4 మాటలు చెప్తాను, ఆలకించండి. ఆయన అంటారు, యెహోషువ, నేను నీకు మాట ఇస్తున్నా. ఏమని? మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా ఆమె తోడు. దేవుని యొక్క తోడు మనకి కావాలండి. ఎవరు తోడు కావాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుని తోడు లేకుండా ఒక వ్యక్తి కనుక ప్రయాణం ప్రారంభిస్తే, వింటున్నారా? ఏది? యెరూషలేములో నుండి యెరికోకొకడు ప్రయాణం కట్టాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే, వాడు దొంగల చేతిలో దొరికిపోయాడు. అదే వాడితో ఒకడు తోడుంటే దొంగలు అంతకు దొరికేవాడు కాదు. పారిపోవటమో ఎదిరించటమో చేసేవాడు. అందుకే ఒక మంచి మాట చెప్పనా, నరుడట ఒంటరిగా ఉండకూడదట. ఒంటరిగా ఎంప్టీ మైండ్ ఈజ్, తెలుసా? డెవిల్, అదేదో అంటారండి, నాకే సగం వచ్చి ఇంగ్లీష్. ఎంప్టీ మైండ్ అట దెయ్యాలు కొంపట్టాడు. మన భాషలో చెప్పాలంటే ఈ బుర్ర ఖాళీగా ఉండకూడదట, దెయ్యాలు కొంప అయిపోద్దట. విన్నారా? ప్రియులారా, బాగా వినండి. మనం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకూడదు. మరి ఏం చేయమంటారండి బాబా? దేవుని తోడు తీసుకుందాం. ఎవరు? దేవుని యొక్క తోడు మీకు కావాలి. ఒంటరిగా ప్రయాణం కట్టిన వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేదండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పిల్లల తోడు ఎంతవరకు? పిల్లలు పెళ్ళిళ్ళు అయిందాక. పెళ్ళయ్యాక వాడు ఉండమన్నా ఉండడాడు. ఎందుకని? ఆడికి కూడా వాక్యం తెలుసు. ఏమని? తల్లిని తండ్రిని విడిచి హత్తుకోమన్నాడు. మమ్మీ నేను వెళ్ళిపోతున్నాలే అంటాడు. ఓరు దుర్మార్గుడా. విన్నారా? మరి కట్టుకున్నవాడు ఏమో కలకాలం ఉంటున్నాడా? విన్నారండి? భయంకర. ఎవరికి ఏం సంభవిస్తుందో గ్యారంటీ లేని లైఫ్. విచిత్రం ఏంటో తెలుసా? మనిషి కనిపెట్టిన వస్తువు గ్యారంటీ ఉందండి, కానీ మనిషికి మాత్రం అది మన బతుకండి. ఈ విలువైన జీవితం ఎవరి కోసం? ఈ శ్రేష్టమైన జీవితం ఎవరి కొరకు ఖర్చు పెడదాం? ఫ్యామిలీ ఓకే, ఫ్యామిలీ దేవునికి ఇచ్చిన బాధ్యత అంట. కానీ ఇన్ స్పిరిట్ నీ ఆత్మ ఎవరితో పెనవేసుకుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఫిజిక్ వేరు, స్పిరిట్ వేరండి. విన్నారా? నీ ఆత్మ ఏమంటాడు దైవజనుడు? 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక, అదే 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 2వ వాక్యమా? ఏం వర్ధిల్లాలి? ఏం వర్ధిల్లాలండి? నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. శరీరం కాదండి. శరీరం కేవలం నిష్ఫలం, ఆత్మ విలువైంది. ఈ మధ్యాహ్నం వేళ ఒక చిన్న వర్తమానం మీతో చెప్పి ముగిస్తాను. మనసు పెట్టి వినండి. నీవు నడుచు మార్గం అంతటిలో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాం. మన ఎదుట సుదీర్ఘమైన మార్గం కనబడుతుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, భయంకరమైన బాధ గత సంవత్సరాల్లో పడుండొచ్చుగాక.
ఇక రొటీన్ లైఫ్గా, రొటీన్ శ్రమలుగా, రొటీన్ కన్నీళ్ళుగా ఎంతకాలం మరి ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు మీద ఆనుకున్న తర్వాత, ప్రభు నీతో ఉంటే నా మాటేనండి, తోడై ఉంటే ఎలా ఉంటుందో, ఇంతకాలం ఎలా వచ్చిందో నాకు అనవసరం, ఎలా నడుస్తూ వచ్చేవో అనవసరం. నేను చెప్పే మాటేనండి, ఇక మీదట నీ దేవుడని యెహోవా నీకు తోడై వస్తే, నడిచే మార్గం అంతటిలో, మధ్యలో కాదు, నీ దేవుడని యెహోవా నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడై వచ్చునుగాక. యెహోషువతో మాత్రం కాదండి, ఈ పూట మనందరితో ప్రభు కొన్ని మాటలు ముచ్చటించాలని కోరుకుంటున్నాడు. ప్రభు స్వరం గుర్తుపడుతుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువతో ప్రభు అంటారు, ఇదిగో ఎందుకు భయపడతావు? అయ్యా, నేను కేవలం పరిచర్య చేసుకునేవాడిని బాబు. మోషే గారికి వీళ్ళు మాటినలా, నువ్వేమో నన్ను నాయకుడిని చేసావు, ఇంత పెద్ద బాధ్యతను నేను మోయలేను బాబు అని భయపడుతున్నాడు యెహోషువ. ప్రియులారా, మన ఎదుట వయసుకు మించి, కష్టానికి మించి, బలానికి మించిన బాధ్యతలు కానీ, బరువులే కానీ నీ మీద మోపబడి ఉన్నప్పటికీ భయపడవద్దు. దేవుడు నీకు ఏ బాధ్యతలు ఇస్తున్నాడో, ఏ పరిస్థితులు అనుమతిస్తున్నాడో, నీవు దాన్ని మోయటానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. అది ఏ రకమైందైనా కానీ మోయటానికి సిద్ధంగా ఉండాలని యెహోషువని దేవుడు ప్రిపేర్ చేస్తూ ఏమంటాడంటే, నేను మోషేకి ఏ రకంగా అయితే తోడై ఉన్నానో, ఈవెన్ నీకు కూడా నేనేమవుతానంటే తోడై వస్తా. ఆమేన్. నీకు కూడా తోడై వస్తా. అందుకే 9వ వాక్యంకి వచ్చేసరికి చాలా మాటలు మాట్లాడి 9వ వాక్యంకి వచ్చేసరికి ఏమంటాడంటే, నిబ్బరము కలిగి, ఎట్లా? బీ బోల్డ్, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడేకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తోడై ఆ మాటని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. దేవుడు మన మార్గం అంతట్లో తోడై రావాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళబోయే మార్గంలో, అందుకే మీరు కొంచెం 3వ అధ్యాయంకి వెళ్తే, ఇజ్రాయేల్ ప్రజలకి 2 అధ్యాయాలు గడిచిన తర్వాత యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి ఆదేశం ఏమని చేస్తున్నాడు తెలుసా? 3వ వాక్యం 3:3. కొంచెం ముందుకెళ్ళకు. మీరు వెళ్ళు త్రోవ, 4 చదువు. కొంచెం ముందుకెళ్ళు. మీరు వెళ్ళు త్రోవ, అక్కడి నుంచి మీరు వెళ్ళే త్రోవ చాలు నాన్న, చాలు. దేవుని చేత ధైర్యపరచబడిన వాడు ప్రజల్ని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, మీరు వెళ్ళే మార్గం ఇదివరకు వెళ్ళిన మార్గం కాదు. ఆమేన్. మీరు ఇంతకు ముందు వెళ్ళిన వంటి మార్గం కాదు, ఒక క్రొత్త మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాడని నాయకుడు ప్రజలకు బోధిస్తున్నాడు. చెప్పే మాట ఏంటంటే, నీవు వెళ్ళే మార్గంలో, నువ్వు వెళ్ళబోతున్న మార్గంలో దేవుణ్ణి కలిగి వెళ్ళాలనుకుంటున్నావా, దేవుడు లేకుండా వెళ్ళాలనుకుంటున్నావా? ఎట్నారా? మీకు అర్థమయ్యే చరిత్ర కూడా గుర్తు చేస్తా. నయోమి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళింది? భర్తని, 2 కొడుకుల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఏం సాధించింది చెప్పాలా? భర్తని, 2 కొడుకులు పోగొట్టుకుంది. ఎట్లా పోగొట్టుకుంది అక్కడ రాయలా. దేవుడు గనక ఆమెతో ఉంటే
దేవుడు ఆమెకు తోడై ఉంటే, భర్తను పోగొట్టుకున్నప్పుడే ఈమె రియలైజ్ అవ్వాలి, కొడుకులన్నా కాపాడుకునేది. మరి ఎలా చచ్చారో మనకు తెలియదు, మనం ఎప్పుడు చదువుకోలేదు. రాస్తుందండి, పోగొట్టుకుంది, చనిపోయారు. ఏ కారణంతో చనిపోయారో మనకు చరిత్రలో అక్కడ రాయలేదు, కానీ చనిపోయారు మొత్తానికి. భర్తను పోగొట్టుకుని, కొడుకుల్ని పోగొట్టుకుని ఒంటరిది అయిపోయింది. ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. నీ కుటుంబ వ్యవస్థనే కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆయన తోడై వస్తే, ఆయన నీకు తోడై ఉంటే నీవు ఏది నష్టపోవు. ఆమేన్. ఏది వదులుకోలేవు. మొత్తానికి బుద్ధి వచ్చాక ఎవరు కోడల్ని వయసులో ఉన్న పిల్లల్ని పంపించేస్తుంటే రూతమ్మ చెప్తుందండి, ఆమెకు బుద్ధి చెప్తుంది. నువ్వు నాకేం చెప్పావు? నీటికి వచ్చినప్పుడు నీ దేవుడి చరిత్ర అంతా చెప్పావు, ఎర్ర సముద్రం చరిత్ర చెప్పావు, మారా చరిత్ర చెప్పావు, మన్నా చరిత్ర చెప్పావు. చెప్పినప్పుడు నాకు ఆశ కలిగింది, ఆ దేవుడి కొరకే నీతో ఉంటున్నా, ఆ దేవుని కలుసుకోవాలని ఆశ నాకుంది. అత్తమ్మా, మరణము తప్ప నేను ఎప్పటికైనా నీ దేవుడిని నేను కలుసుకోవాలి, ఎప్పటికైనా నీ దేవుడిని నేను చూడాలి. విన్నాను, ఆశ కలిగింది, ఆయన కలవాలి, ఆయనతో ఉండాలి, ఆయన నాకు తోడై రావాలి. కనుక మరణము తప్ప ఏది మనల్ని విడదీయటానికి వీల్లేదు అని ఒక తీర్మానంతో అత్త చేయి పట్టుకుని బయలుదేరాను. వచ్చేటప్పుడు ఎవరిని తీసుకుని వచ్చిందండి చెప్పాలా? కొంచెం గట్టి మాట్లాడు. ఎవరిని తీసుకుని వచ్చింది? బెత్లెహేముకి మరలా రూతమ్మని తీసుకుని వచ్చి. అయితే చరిత్రలో వింటున్నారా? బాగా వినాలి. దేవుని తోడు కోరుకున్న రూతమ్మ చరిత్ర మాత్రం మిగిలిందండి. నయోమి చరిత్ర అక్కడి నుంచి ఆగిపోయింది. కారణం మార్గమంతటిలో ఎవరైతే దేవుని తోడుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని తోడు మీద ఆధారపడతారో వారు చరిత్రలో మిగిలిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. బాగా ఆలకించండి. దేవుడు తోడై వస్తే కష్టాలున్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, అవమానం ఉన్నా ఒకరోజు వస్తుంది. ఈ దుఃఖము, ఆ ఆవేదన మర్చిపోయేటట్టుగా ఒక సాక్ష్యార్థంగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. విషయం ఏంటండి? నీవు నడిచే మార్గము అంతట్లో నీ దేవుడైన యెహోవా మీకు ఈ సంవత్సరంతో అంతా కూడా తోడై వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మోషే గారి రోజుల్లో దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి, మారా దాటి కొంత ప్రయాణం చేశారు. ఇంచుమించు ఒక 12 అధ్యాయాలు నడిచారు. చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం ప్రారంభం నుంచి త్వరగా చదువుదాం. ఇట్లా నేను బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి లేచి వెళ్ళండి. శత్రువుల్ని పారద్రోలి ఏమంటాడు ఇక్కడ? తోడుగా రానంటాడు. ఎందుకని అంటున్నాడంటే ఆ 32వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 40 రోజులు మోషేకి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి 2 పలకల మీద 10 మాటలు రాసి పంపించాడు. కేవలం 10 వాక్యాలు. ఇజ్రాయేలులకి 10 వాక్యాలు ఇచ్చాడండి. ఆ పలకలు తెచ్చే లోపల టెంపరవరీ పాస్టర్ గారిని పెట్టి వెళ్ళాడు మోషే గారు. ఎవరిని? అహరోన్ అక్కడ పెట్టేసి
మరి బాబు నేను వచ్చిన దాకా వీళ్ళని కొంచెం చూసుకో అని చెప్పి మోషే కొండెక్కాడు. 40 రోజుల వరకు రాకపోయేసరికి ఈ ఇజ్రాయేలీలు ఏమన్నారు, ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలీదారా? ఏంటి 40 రోజులకే పైకి వెళ్ళాడు, వస్తాడో లేదో మాకు తెలియదండి. ఈలోపు మాకు వర్షిప్ చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఎవరు వద్దన్నారు? అదే మామూలు వర్షిప్ కాదు, ఈజిప్ట్ వర్షిప్. ఏ వర్షిప్? ఈజిప్ట్ వర్షిప్. ఎట్లారా? మాకు ఆబ్జెక్ట్ కావాలి. మన వర్షిప్ ఎట్లా? వితౌట్ ఆబ్జెక్ట్ కదా, వస్తువుని చూసి ఆరాధన చేయటం కాదు. మన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించటం మన స్టైల్, మన పద్ధతి. అట కాదు, మాకు ఈ ఆరాధన నచ్చట్లేదు. అసలు దేవుడు అనేవాడు కనపడిపోతే ఎట్లా ఆరాధన చేస్తాం? మాకు ఒక బొమ్మ కావాలి, ఒక ఆబ్జెక్ట్ కావాలి, మాకు కావాలి. ఆరోన్ గారు అంటే కుదరదంటే మొత్తానికి బెదిరించి ఆరోన్ దగ్గర ఓ బొమ్మను తయారు చేయించారు. ఆ బొమ్మను పెట్టుకుని ఇక వీళ్ళు వర్షిప్ మొదలు పెట్టారని. ఏ వర్షిప్ ఇది? ఈజిప్ట్ వర్షిప్. ఏ వర్షిప్ ఇది? 400 ఏళ్ళు వాళ్ళు నేర్చుకున్నది అదే, బొమ్మ ఆరాధన. వాళ్ళు చేసుకుంటూ మొత్తానికి కేకలు, బొబ్బలు, కేరింతలు జరుగుతున్నప్పుడు మోషేకి ఆ సీన్ చూసి కడుపు మండి ఆవేశంలో ఉన్న 2 పలకలు ఇసురు కొడితే అవి పగిలిపోయినాయి, ముక్కలైపోయాయి. ఇక మొత్తం మీద వాళ్ళ ఉగ్రుడై వాళ్ళందరినీ సంహరించటం, వాళ్ళలో దేవుడి పక్షంగా ఉన్న వాళ్ళందరినీ ఒక పక్కకు చేర్చి లేని వాళ్ళందరినీ సంహరించి మొత్తానికి వాళ్ళకి విరుగుడు చేశాడు. 32వ అధ్యాయంలో. 33వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఏమని? వాళ్ళకి ఇంతవరకు వాక్యం తెలియదు. ఏం తెలియదు? ఆజ్ఞలే తెలియదు వాళ్ళకి. కాబట్టి నేను వాళ్ళకి వాక్యం ఇద్దామని నిన్ను నేను పిలుచుకుంటే ఒక్క 40 రోజులు నిలబడలేకపోయారండి భక్తిలో. 40 రోజులు భక్తిలో ఉండలేకపోయారే. ఇక వీళ్ళతో నేను ఎట్లా వేగేది? ఎర్ర సముద్రం చూశారు, శత్రువు మీద జయాన్ని చూశారు, ఇన్ని అద్భుతాలు. పగలు మేఘాన్ని చూస్తున్నారు, రాత్రి అగ్ని స్తంభాన్ని చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న నన్నే మర్చిపోతున్నారు. అలా వీళ్ళేం మనుషులు రా బాబు. అందుకని నేను రానంటాడు. ఎక్కడికి వచ్చేసరికి అసలు వీళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలైంది? 12వ అధ్యాయంలో మొదలైంది. అంతేనా? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మొదలైంది. ఈ 32వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంచుమించు 11 అధ్యాయాలు జరిగి వచ్చేసరికి 11-12 అధ్యాయాలు జరిగేసరికి నేను రానంటాడు. ఎవరితో? ఎలాంటి ప్రజలు అట్టిళ్ళు? ఎలాంటి ప్రజలండి? 3వ వాక్యం 33:3 ఏమంటున్నాడు దేవుడు? మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో రాను. లోబడటం అంటే మాట వినటం అని అర్థమవుతుందండి. ఏదో ఇక్కడ ఆదివారం వాక్యం వింటున్నాం, రైట్. మరి తర్వాత విన్నదానికి లోబడా. దేవుడికి అర్థమైపోయింది. 11 అధ్యాయాలు జరిగేసరికి వీళ్ళు లోబడరు. నాకు కానీ కోపం వస్తే చదువుతారా? ఆ మాటలు కూడా చదువుతారా? ఒకవేళ కోపం వచ్చి మిమ్మల్ని త్రోవలో సంహరిస్తానేమో అని చెప్పగా ఏ వార్త? సంపేస్తా. ఏ వార్త అది? ఎక్కడ? త్రోవలో. మరి బయలుదేరింది ఎందుకు? ప్రారంభించింది ఎందుకు? త్రోవలో చంపుతానేమో అని అనగానే ఆ దుర్వార్త విన్నట్ట ఇజ్రాయెల్ ప్రజలట దుఃఖించిరి. ఏం చేశారట? దీనికి దాని సంబంధం ఏంటండి? సంతోషంగా ఉన్నప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తారండి కొంతమందికి. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మామూలుగా సిద్ధపాటు, పెళ్ళి సిద్ధపాటు. సరే, పెళ్ళి కూతురు అంటే వాడు మైకులోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఓ నాయన ఆ కప్పు వేసి ఈ కప్పు వేసి జడ ముందుకేసి ఒక తోక ముందుకు లాగి ఏంటేంటో చేస్తున్నారు. ఆడు మైకు రావాలి రాత్రికి. అంటే జీవితకాలం ఆ మైకులు ఉండిపోవాలని ఫస్ట్ లుక్ కదా, మ్యారేజ్ లుక్.
విన్నారా? ఆ పిల్లని అడిదోమి ఇడిదోమి 3 గంటలు రూమ్లో వేసి 4 కలిసి రుద్ది ఆ పిల్లను ఉన్న రూపం చేసి భూతంలాగా తీసుకుని వచ్చి పెడుతున్నారు. ఆ భూతాన్ని చూడటానికి ఇంతమంది రావాలి. వేరుగా అనుకోకండి. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఇబ్బందిలే. స్పెషల్ పెళ్ళి కదా, వాళ్ళకి అవసరమే. మరి ఈ పెళ్ళికి వెళ్ళి పెద్ద మనుషులు ఉంటారు చూసారా, ఓరు బాబు వాళ్ళకంటే వీళ్ళ ఆడవుడు ఎక్కువ. విన్నారా? వాళ్ళకంటే ఈ పక్కన వాళ్ళు ఆడవుడు ఇంత అంత కాదండి. ఆ సిద్ధపాటు అండి. రైట్, సరే, పెళ్ళి అంటే సంతోషమే, ఓకే. వీళ్ళు దారిలో మిమ్మల్ని సంహరిస్తానేమో అని చెప్పగానే ఆభరణాలు మానేశారట. అంటే అర్థం ఏంటి? సరే, ఇంకొంచెం ముందుకెళ్ళదు. నేను కానీ ఒక్క క్షణం మీ మధ్యలోకి వస్తే మీరు చేసే పనులు చూసి విన్నారా? ఎంత టైం పడుతుందట? 6 లక్షల మందిని ఊదేయటానికి ఎంత టైం అట? ఒక్క క్షణంగానే నేను మీ మధ్యలోకి వస్తే నేను మిమ్మల్ని సంహరిస్తానేమో అని మోషేతో చెప్పాడండి. రైట్, ఇప్పుడు తలపైకి ఎత్త. నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై రావాలంటే సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? సమర్పణ, డెడికేషన్. నీ భౌతిక సమర్పణ కూడా దేవుడికి ముఖ్యం. అర్థమవుతుందండి? ఈ అలంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు అలవాటు. అది ఇప్పటికీ మీరు ఆ ఈజిప్ట్ మమ్మీలను కానీ వాటిని చూస్తే ఎంత బాగా అలంకరిస్తారు. అలంకారం విన్నారా? ఆ బొమ్మలు, ఈజిప్ట్ సంబంధించి బొమ్మలు చూడండి. డెకరేషన్ అనేది అక్కడి నుంచే. అలంకరణ అనేది ఐగుప్తు యొక్క సంప్రదాయం. మీరు లోకంలో కూడా చూడండి, అలంకారానికి ఎంత పెద్దపీట వేస్తారు. అలంకరణ. ఈ స్పిరిట్ ఎవరిదంటే లూసిఫర్దండి. వాడట తన సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోయేవాడట. అంత అందగాడండి, అంత సౌందర్యంగా ఉంటాడు, అంత అలంకరణగా వాడిని చూసుకుని మురిసిపోయేవాడట. అందుకే బైబిల్ అంటది అందం మోసం, సౌందర్యం. కొంచెం గట్టిగా చెప్తారా? ఏది మోసం? అందం. కానీ అందంగా ఉండటానికి ఆవేశపడిపోకండి. విన్నారా? దేవుడిచ్చిన వారికి స్తోత్రం. ఉంటే తప్పు కాదండి. ఈ లేని దానికి వరకు ఆరాటి పడిపోతుంటారే కొంతమంది. లేని దానికే ఓ నాయన లేనివి తగిలించుకుని బరువు మోసి ఆ చెవులేమో చీలికిపోతున్నా వదిలిపెట్టక, అవి ఎంత బారు చేటలై సాగుతున్నా వాటిని వదిలిపెట్టక అందంగా కనపడాలి. ఎవరికి కనపడాలా? జనం నాకు వైపు చూడాలి. ప్రియులారా, ఈ స్పిరిట్ మంచిది కాదు. ఇది ఎవరిది? అపవాది. నిన్నెవరు చూడాలా? ఆమేన్. దేవుడు నిన్ను చూడాలి. దేవుడి దృష్టిని నువ్వు ఆకర్షించబడాలి. విషయం ఏంటంటే దేవుడు అంటాడు, మీరు ఐగుప్తు కల్చర్ నేర్చుకుని వచ్చారా, అది తీసేయండి. మీరు నా పిల్లలు. ఆమేన్. నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు నాకు తగ్గట్టుగా ఉండాలి, నేను కోరుకున్నట్లుగా ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు కన్నారండి, మీకు ఒక టేస్ట్ ఉంటుంది మీ పిల్లల మీద. ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటి బట్టలు వేయాలో మీకు ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని బట్టి 10th క్లాస్ వరకు నువ్వు కొంటేనే ప్యాంట్ వేసుకున్నాడు. నువ్వు కొన్న ప్యాంటే అది పొట్టిదైనా పొడుగైనా, పెరుగుతున్నావురా కొంచెం మోకాలు కిందకు ఉండాలి నన్ను మడత వేసుకోనంటే వేసుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ దాటాక మమ్మే నీకేం తెలుసా, పిచ్చి బట్టలు కొంటున్నావు నువ్వా? ప్యాంట్ అంటే ఎట్టుండాలి? బొక్కలు అడిపోవాలి, మొక్కలు అయిపోవాలి. ఏమనుకుంటున్నావు అని ఇప్పుడు నిన్ను డిమాండ్ చేస్తున్నాడు. కొంచెం బాధ అయినా తప్పదు కదా, పిల్లలు కదా, ఏదో వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా అని ఒప్పుకున్నాం. ఆశలు కాస్తే ఏమవుతున్నాయి? అది ఆడైనా మగైనా ఒక వయసు వరకు నీ ఇష్ట ప్రకారం ఉన్నారండి. వయసు పెరుగుతున్న కొలది ఏమైంది? వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తుంటే సంతోషమా బాధ?
చెప్పాలి. నీ పిల్లలు నీ అదుపులో నీవు కోరుకున్నట్లుగా బట్టల విషయమే ఇంత ఆలోచన ఉంటే, స్పిరిచువల్గా నిన్ను కన్న తండ్రికి నీ మీద ఎంత కోరిక ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుంది. నా పిల్లలు ఇలా ఉండాలి. ఎలాగా? దే ఆర్ అంటు మీ. మీరు విలువ పెట్టి కొన్నారు. ఆమె విలువ పెట్టి కొనబడ్డారు కనుక మనుషులకి దాసులు కాకూడదు. ఆమె అర్థమవుతుందండి. మీరు ఐగుప్తు కల్చర్ నేర్చుకున్నారేమిట్రా? మీరు అబ్రహాము రక్తం, ఇస్సాకు వంశం, యాకోబు పిల్లలు. మీరు అసలు మీరేంటి? ఇలాంటివి ఇదేంటి? డ్రెస్ ఏంటి? ఈ అలంకారాలు ఏంటి? ఈ ఏంటి? ఈ రంగులేంటిరా? ఈ ముఖాలు ఏంటిరా? అసలు మీరు నా పిల్లలు అనేటానికి తగినట్లుగా ఉన్నారా? అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇది నా పీపీలో కోపం వచ్చి ఒక్క క్షణం మీ మధ్యకు వచ్చి సంహరిస్తానేమో. ఆ కోపం రాకుండా ఉన్నట్లుగా ముందు తీసేయండి. ఏంటది? ఐగుప్తు కల్చర్, అలంకరణ. బాగా అర్థం చేసుకోవాలి. సమర్పణ అనేది పెంతుకోస్తు అనుభవం కాదు, దేవునికి ఇష్టమైన అనుభవం. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎలా పుట్టించాడో, ఎలా సృష్టించాడో అలాగే ఉండాలి. ఏది తగిలించవద్దు. ఈ అలంకారం అనేది సాతానులోంచి వచ్చిందండి, మీకు తెలియదండి. ఈ అలంకరణ అనేది ఐగుప్తులో నుంచి వచ్చిన కల్చర్. ఆయన బాధపడుతాడు, అది తీసేయండి అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. స్తోత్రం. రైట్, ముందుకెళ్దాం. 7వ వాక్యం నుంచి. అమ్మ 6వ వాక్యం ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తీసేశారా లేదా? అది ఉంటే ఉంచుకోండి, దాచుకోండి, కానీ దాని కొరకు ఊరికి ఆరాటి పడకండి. ఎట్టినారా? లేనోళ్ళు మహా ఉత్తములు, ఎట్టినారా? ఉన్నోళ్ళు మంచోళ్ళు, అది ఏదో ఒక రోజు మందిరానికి కావాలి, దాచిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, తీసివేసిరి. అవే 7వ వాక్యంకి వెళ్ళిపోతుంది. ఏం పేరు పెట్టాడు? ఒక గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలట? యెహోవాను వెతికే వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికే రావాలి. ఓకే అమ్మా, ఒక్క నిమిషం 11 నుంచి చదవమ్మా. ఆమె మోషే గారితో దేవుడు ఎలా మాట్లాడేవట? స్నేహితులు ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుంటారండి. స్నేహితులు ఎలా కూర్చుంటారండి? మీకు తెలీదా? చిన్నప్పుడు స్నేహితులు ఎలా కూర్చునేవాళ్ళు? భుజాల మీద చేతులు వేసుకుని, ఒక సైకిల్ మీద ఆడు ముందు కూర్చోబెట్టుకుని, వెనకాల క్యారేజ్ మీద ఇంకొకటి కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన స్నేహితులు లేరా? మీరు కాకపోవచ్చు, మేము తిరిగేమని. దేవుని స్తోత్రం. స్నేహం. మరి మనిషికి దేవుడికి స్నేహం ఎలా కుదురుతుందండి? దైవత్వానికి మట్టికి ఏంటి ప్రేమ? ఆయన కరుణ అలాంటిది, ఆయన ఆప్యాయత అలాంటిది. దేవుని ప్రేమ వర్ణించటం ఎవరికి సాధ్యం కాదండి, విచిత్రమైంది. ప్రియులరా, ప్రేమించాడు కదా అని అలుసుగా తీసుకోకూడదు. ఆమేన్. బాగా గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారంలోనే ఉండేవాడట, బయటకు వచ్చేవాడు కాదట. తెలిసిందల్లా పరిచర్య చేయటం ఒకటే, అదొక్కటే తెలుసు అతనికి. రైట్ 12వ వాక్యం చదువుదాం. ఇట్లా నేను చూడుము, బాగినాల్. దేవుడు మోషేతో ఎవరు మాట్లాడినట్టు మాట్లాడేవాడట? స్నేహితులు మాటలు ఎక్కువండి. ఎరా తిన్నావా? ఆఫీస్కి వెళ్ళారా? మళ్ళీ ఉంటాలి. మళ్ళీ తిన్నావా? ఏది మధ్యాహ్నం? ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ లేరా మీకు? స్తోత్రం. ఫ్రెండ్స్ ఉంటే తలకాయ నొప్పండి బాబా. నిద్రపోనెవరు, తిండి తిన్నెవరు? ఏమండి ఎక్కడ ఉన్నారా? ఎక్కడుంటే ఎవరా? నేను నిద్రపోనేవా?
నాకు నిద్ర రావట్లేదురా, నువ్వు కూడా కొన్ని కబుర్లు చెప్పు. వాడికి రాకపోతే వీడికి సాగుకు వచ్చింది. వింటున్నారండి? మోషేతో దేవుడు కూడాట స్నేహితుడు మాట్లాడినట్టుగా మాట్లాడేవాడట. పైగా ముఖాముఖిగా మోషే ముఖం ముందుకు వచ్చి మాట్లాడేవాడటండి వెలుగుతో. మోషే ఎంత ధన్యుడో. ఆమేన్, ఆమేన్. సరే, మాట్లాడుతున్నాడు కదా, స్నేహితులు కదా వీళ్ళిద్దరూ. దేవుడు మోషేతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మోషే మాట్లాడుతున్నాడు 12వ వాక్యంలో చూడండి. చూడుము, ఆగండి. దేవుడిని ఏమన్నా యెహోవా అనాలా, తండ్రి అనాలా, దేవా అనాలా? చూడుము. హలో, చూడు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరు? మోషే. ఇటు చూడా. అరే ఏంటండి ఆ చనువు, ఏంటండి అది? చూడుము. ఏంటయ్యా? చూడు, నన్ను వీళ్ళని తీసుకెళ్ళమంటున్నావు కానీ ఎవరిని అంటిపెట్టుకుని వెళ్ళాలి నాకు చెప్పవే? ఏ తగదాడుతున్నాడు మోషే గారు. చూడుము. భలే ఉంటుందండి ఆ మాట. చూడు. స్నేహితులు ఎలా పలుచుకుంటారండి? ఏవండి ఫ్రెండ్ గారు అంటారా? మగవాళ్ళు అయితే అరే ఓరే, ఇక ఆడవాళ్ళు అయితే నానోడితే నేనేం చెప్పేది? వింటున్నారా? సనువు ఎక్కువ కొద్ది పదాలు మారుతాయని. ముందేమో ఏవండి సిస్టర్, వదిన గారు అంటారు. కొంచెం ఫ్రెండ్షిప్ ముదిరింది అనుకోండి, కొంచెం డీప్ మాటలు వస్తాయి. వింటున్నారా? అవి మైక్లో చెప్పే కావు. ఏంటి అది? రిలేషన్. మరి దేవుడు కూడా మోషేకి స్నేహితుడైపోయాడట. అందుకే మోషే గారు చనువును బట్టి అంట, చూడము, నువ్వు జనులు తోడుకుని వెళ్ళమంటున్నావు కానీ ఎవరిని ఇచ్చి పంపుతావో నాకు చెప్పట్లా. అయితే నువ్వు నాకు మాట్లాడితే కటాక్షం నీ మీద ఉంది, నా పేరు నీకు తెలుసు కదా, నేను ఎంత ప్రేమ గలవాడు రోజు చెప్తున్నావు కదా. అయితే అమ్మా అండర్లైన్. కటాక్షం కలిగింది అంటే అసలు నీ ఉద్దేశం చెప్పయ్యా. నడిపిస్తాను, నువ్వు పాలు తేలు దేశాన్ని తీసుకెళ్తాను, ఏంటి ఆ మార్గం నాకు చెప్పు. ఆ ఉద్దేశం, కంటెంట్ చెప్పు, మార్గము చెప్పు, తెలియచేయి. వెళ్ళమంటున్నావు సరే, ఎట్ట వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, వెళ్ళమంటున్నావు సరేనే, మార్గము తెలియచేయి. అండర్లైన్. ఆమేన్. చదువునాన్న. ఎప్పుడు నీ మార్గం ఏంటో నాకు అర్థమైతే, అంటే నీ ఉద్దేశించిన మార్గం. ఇప్పుడు 24 అయిపోయింది, 25 వచ్చిందండి. ఇది కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోయింది, చల్లబడిపోయింది. మళ్ళా రొటీన్ లైఫ్, రొటీన్ రన్నింగ్. ఈ సంవత్సరం కూడా యాస్టీజ్గా వెళ్దామా? సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవర్ లైఫ్. ఏదో ఒకటి దేవుని క్రియని ఇంట్లో జరగాలని ఆశపడుతున్నావా? ఎవరికి అర్థం కాలేదా? రొటీన్ సంవత్సరంగా వెళ్దాం అనుకుంటున్నావా? ఈ మార్గంలో నూతన క్రియ జరగాలని ఆశపడుతున్నారా? మరి ఇది చెప్తాక ఎంతసేపు చెప్పాలా? ఆమె ఏదో ఒక క్రియని ఇంట్లో కావాలి కదా. దేవుని క్రియ చేస్తానని మాట ఇచ్చాడు కదా. ఆ క్రియ నువ్వు ఆశించకపోతే ఎలాగా? ప్రియులారా, ఆలోచించేద్దాం. మార్గమంతటిలో తోడు. ఆమె మోషే అంటాడు, ఎవరిని పంపుతావో చెప్పట్లేదు, వెళ్ళమంటావు ఎట్లాగయ్యా? ఇదిగో చూడు, మార్గము తెలియజేస్తే అప్పుడు నీ కటాక్షం నా మీద ఉందని నేను గ్రహిస్తా. ఇంకేమంటాడు? ఆయన అంటాడు, ఒరేయ్ అంతగా అడుగుతున్నావుగా మోసే, మై ప్రజెన్స్ షల్ గో విత్ థీ. ఆమె నీకు తోడుగా వచ్చేటట్టుగా అక్కడ అంటాడు. ఈ అధ్యాయంలో ఎక్కడంటే 33 ప్రారంభంలో దూతను పంపుతానంటాడు. ఇప్పుడు అంటాడు, స్నేహితుడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాలో నుంచి వచ్చి ఒక సన్నిధిని నీకు తోడుగా పంపుతా. మోషే గారు ఎంత తెలుగుగలవాడు తెలుసా? స్నేహితుడు కదా, ఆయన మనసు బాగా తెలుసు కదా. సన్నిధి ఎవడికి కావాలయ్యా? నువ్వే కావాలి. ఆమె
నేను వెళుతున్న మార్గంలో నీ సన్నిధి ఓకే. చదువుతారా మాటలు కూడా చదవండి. నిజమేనయ్యా, నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, తీసుకెళ్ళొద్దు మమ్మల్ని. ఓకే. నా ఎడల నీ ప్రజల ఎడల నీ కటాక్షం మాకు కలిగిందని దేని వలన మాకు తెలియజేయబడుతుంది? అదిగో సన్నిధి కాదు, నువ్వు రావాలా. ఆమె తల్లపోయికెత్తాడు. సన్నిధి గొప్పదా, ఆయన గొప్పోడా? చెప్పాలా? కార్యాలు గొప్పవా, కార్యాలు చేసేవాడు గొప్పోడా? చెప్పాలి. కొంతమంది కార్యాలు వస్తే చాలు, కార్యం జరిగితే చాలు, అబ్బో ఆయన అక్కర్లా. అదే తెలివి తక్కువతనం. వింటున్నారా? అదేనండి. జీతం ముఖ్యమా, జీతం ఇచ్చే యజమాని ముఖ్యమా? ఆమె కొంతమంది డబ్బులు ఉంటే చాలండి బాబా, డబ్బులు ఇచ్చి ఆడు ఎటు తిరిగి వచ్చినా ఓకే. ఆడే ఆ ఊర్లు తిరిగి వచ్చినా ఏమే డబ్బులు ఎత్తున్నాడుగా, నీకు కావాల్సిన డబ్బులేగా, తీసుకో, నేను ఎటు వెళ్ళాలి వస్తా. ఒరు బాబా, నీ డబ్బు కాదురా బాబు, నీవు ముఖ్యం. ఆమె ఈవులు ముఖ్యమా, ఈవులు ఇచ్చేవాడు ముఖ్యమా? సన్నిధి ముఖ్యమా, సన్నిధి కలిగిన దేవుడు ముఖ్యమా? మోసే తెలివి చూడండి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి సన్నిధి తోడుగా ఇచ్చి పంపుతానంటే, లేదు, నీ కటాక్షం నా మీద, నీ ప్రజల మీద ఉందని కలిగింది ఎలా తెలుస్తుందయ్యా? నీ సన్నిధి ఓకే, మాకు కావాల్సింది నీవు. మేము వెళ్ళే మార్గంలో నీవు నాకు తోడు రావాలి. చదవాలి, మాట చదువుదాం. ప్రత్యేకించబడతాం. ఆమె హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, మార్గాన్ని మాకు తెలియజేయి. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు, ఏ మార్గంలో తీసుకెళ్ళాలనుకుంటున్నావు అది మాకు చెప్పు. ఆ మార్గంలో మమ్మల్ని పంపించేసి సన్నిధి పంపిస్తే కాదు, నీవు కూడా మాతో రావాలి. అలా వచ్చినప్పుడు నీ కటాక్షం మా మీద ఉంటుంది, ఎవడు మమ్మల్ని ముట్టలేడు. ఓకే. విషయం ఏంటంటే, ఒకటి, నీవు నడిచే మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై రావాలంటే సమర్పణ చాలా ప్రాముఖ్యమైన. ఏంటది? సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. నీవు దేవునికి అర్పించుకోవాలా. నీవు ఆయనకి సొంతం కావాలని, నీవు ఆయన సొత్తుగా మారాలి. ఆమేన్. మనం ఎవరు? దేవుని సొత్తు. ఇప్పుడు పెళ్లి కాని ఆడపిల్లలకి ప్రపోజర్లు ఎక్కువ. పెళ్ళి అయి భర్త వచ్చి నాకు ఇంకా ప్రపోజ్ చేస్తే ముఖం పగలు కొట్టేస్తారు ఇద్దరు కలిసి. విన్నారండి? ఎందుకని? ఈమె ఒకడు సొత్తు అయిపోయింది, ఇంకెవడు కన్ను ఎత్తడండి, ఇంకెవరు నోరెత్తి మాట్లాడరండి. అలాగా లోకంలో ఉన్నంతసేపు సాతాను గాడు వెంటపడ్డాడు నాశనం చేయటానికి. ఎప్పుడైతే ఆయన సొత్తు అయిపోయావో ఇక నిన్నెవ్వరు ముట్టరు. ఎవరు నిన్ను కన్నెత్తి కూడా చూడరు. కారణం, నీవు ఆయన సొత్తు, నీవు ఆయన యజమాని, మనకు ఆయన యజమాని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరికి తోడై వస్తాడంటే, ఇదిగో వ్యక్తిగత సమర్పణ బట్టి నీకు తోడై వస్తాడు. ఆ సన్నిధి మనతో ఉంటే, ఆయన మనతో ఉంటే, మనకు తోడై వస్తే మనం ఆటోమేటిక్గా ఏమవుతామంటే ప్రజల్లోంచి వేరు చేయబడతాం. ఏమవుతాం? వాళ్ళందరిలోంచి, లోకంలోంచి నువ్వు ప్రత్యేకించబడతావు. నీతో ఆయన వచ్చినప్పుడు, విన్నారా? ఇంతకుముందు సినిమాలు చూసేదాన్ని మానేస్తావు, ఇంతకుముందు పనికి మళ్ళీ మాట్లాడి మానేస్తావు, ప్రత్యేకించబడతావు. ఆమేన్. ఒకటి, తోడై వచ్చి నీకు సహాయం చేయాలంటే సన్నిధితో ఖచ్చితంగా సమర్పణ ఉండాలి. రైట్. రెండోది ఆయన మనకు తోడై రావాలంటే, ఆయన మనకు తోడై వస్తే ఏం జరుగుతుందో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయం
16వ వాక్యం చూద్దాం. బ్రతికి విస్తరించున్నట్లుగా మార్గముల యందు నడుచుకొని ప్రవేశించే దేశంలో ఆమె మార్గం అంతట్లో తోడై రావాలంటే, నడిచే మార్గం అంతట్లో దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆమె అందుకే మోషే గారు చక్కగా రాస్తూ అంటాడు, నీవు బ్రతికి విస్తరించేటట్లుగా ఏం చేయాలి? సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం విస్తరించమంటే సైజులో కాదు నేను చెప్పేది. నీ స్థితి పెరగాలి, నీ ఆదాయం పెరగాలి, నీకింట్లో ఉన్న ప్రతి పరిస్థితి విస్తరించబడాలి. అక్కడికి దరిద్రంగా మారకూడదండి. అర్థమవుతుందా? యాకోబు చేతి కర్రతో దేవునితో నడవటం మొదలెట్టాడు. అన్యుల దేశంలో ఉన్న ప్రతికూలమైన వాతావరణం మధ్యలో ఉన్నా, ఎంతమంది అతని మీద కత్తి కట్టి పగ తీర్చుకుందామని వాళ్ళ మీద అతని మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా అతను సక్సెస్ అవుతానే వస్తున్నాడు. తోడై వస్తే స్థితి ఏమవుతుంది? పెరుగుతుంది. ఆమేన్. స్థితి విస్తరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. నీవు బ్రతికి విస్తరించబడినట్లు నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆమె ఏం చేయాలటండి? ప్రేమించాలి. రెండోది మార్గంలో నడవాలి. ఏ మార్గం? ఆయన మార్గం. ఓకే, నడుచుకున్నట్లయితే అది ఆచరించటం, నడవటం అంటే. అలా నడిస్తేనట నీవు అడుగు పెట్టే ప్రవేశించుటకు వెళుతున్నటువంటి దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. తోడై ఉంటే నువ్వు ఖచ్చితంగా విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావని. నో మోర్ డౌట్, అనుమానమే వద్దు. దేవుడు ఈ సంవత్సరం నీకు తోడై ఉన్నాడని మరొకసారి బల్లగుద్ది చెప్పగలరు. ఆమె దేవుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తోడై రావాలని కోరుకుంటున్నా. నువ్వు అధైర్యపడుతున్నావు, దిగులు పడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు కాంది ఈ సంవత్సరం అవుతుందా? ఇప్పటి వరకు కాంది ఈ సంవత్సరం అవుతుందా? నో డౌట్. అందుకే సంవత్సర ప్రారంభంలో రెండవ ఈ పరిశుద్ధ దినాలు ప్రభు చాలా చక్కగా సూటిగా చెప్తున్న మాట, దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగుండు. నీ దేవుడని యెహోవా నీవు నడిచి వెళ్ళబోతున్న మార్గం అంతట్లో తోడై రాబోతున్నా. నమ్మండి. ఆమేన్, ఆమేన్. తోడై రావాలంటే ఉండాలా? సమర్పణ చాలా ప్రాముఖ్యం. నేను నీవే సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. ఆమేన్. సమర్పణ కలిగిన వారికి దేవుడు ఖచ్చితంగా తోడై వస్తాడు. రెండవది, ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నీవు విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆమె మూడవది, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం. 7వ అధ్యాయం ఆమె బాగా గమనించండి. ఇక్కడ ఎజ్రా అనే ఓ భక్తునికి దేవుని హస్తం తోడై ఉన్నందున నేను బలపరచబడ్డానని సాక్ష్యం చెప్తున్నా. విన్నారా? నువ్వు వెళుతున్నావు, వెళ్ళే మార్గంలో దేవుని హస్తం తోడై ఉందా? మీకు బైబిల్లో చరిత్ర చెప్పాలంటే, రేయ్ షడ్రకు,
మెషక్కు అబేద్నగో చివరిసారి చెప్తున్నా, మర్యాదగా నేను దండం పెట్టమన్నట్లుగా దండం పెట్టాను, సాగిలిపాడాను. దండం పెట్టారా సరే, లేదంటే మండుచున్న ఈ అగ్ని కొలువులు విసురు కొడతా. వాళ్ళంటారు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదండి, చంపుకో అని దేహములను వారు అప్పగించుకొనిరి. ఉందా మాట త్వరగా దానియేలు గ్రంథం త్వరగా రా. మా 16 నుంచి చదువు. 17 చదువు. నీ వశము పడకుండా ఆమె ఏం కనిపిస్తుంది. నీ వశంలోకి వెళ్ళకుండా మమ్మల్ని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. వింటున్నారా? ఒకవేళ మేము నీ చేతిలో చావటం ఆయనకి ఇష్టమైతే అయినా పర్లేదు, ఒకవేళ రక్షింపకపోయినను ప్రైజ్ ది లార్డ్. తీర్మానం, సమర్పణ అంటే అదండి. కేవలం తీసేసి పక్కన పెట్టడం కాదండి, తెగింపండి. సమర్పణ అంటే తెగింపు. మీరు చూడండి, ఆభరణాలు లేని వాళ్ళని సమాజం ఎలా చూస్తుంది? ఇష్టం చెప్పాలి ఆ సాక్షి సమర్పణ గురించి ఆమె చెప్తుందండి. ఎన్ని పాటలో, ఎన్ని అవమానాల్లో సమాజంలో ఈ ఆభరణాలు లేకపోతే ఎంత తలదింపో, కానీ దేవునికి అది ఇంపు. ఆమె లోకం వేరు, మనం వేరు. మరి ఎట్లాగండి? అదే మరి భక్తి అంటే సమర్పణలో తెగింపు ఉండాలి. ఆమె సమర్పణే ఆశీర్వాదం, సమర్పణే విజయం. మీకు తెలియదండి, నా మాటేనండి. వాళ్ళు చూడండి, దేహములను అప్పగించుకొనిరి. ఏం చేశారట? దేహాల్ని తెగించి దేవుని నా మహిమ కొరకై అప్పగించుకొనిరి. ఆమె ముందుకెళ్ళిపోతాం. హెచ్చరిక గ్రంథంలో చాలా మంచి మాటలు ఉన్నాయి, అది చదివి ముగిచ్చేద్దాం. హెచ్చరిక పుస్తకం 7వ అధ్యాయం 28వ వాక్యంలో దైవజనుడు చెప్తున్నాడు కదా, యెహోవా హస్తము ఎట్లా ఉండదు? తోడుగా ఉంటే, తోడుగా ఉన్నప్పుడు. ఆమెన్. వింటున్నారండి? దేవుని హస్తం నీకు తోడై వస్తే నీవు బాధపడవు, కృంగిపో, బలపరచబడి. విన్నారా? నీ కొన్ని బలహీనతలు ఉండొచ్చు, నేను అంత పెద్ద ప్రార్థన పరులను కాదని. విన్నారా? నా అంత భక్తి లేదని కాదండి. నీ బలహీనతలోనే ఆయన బలపరచగలిగిన హస్తం తోడుగా ఉంటే, ఈ వ్యక్తి చెప్తున్నాడు ఎజ్రా, ఏమంట? నేను బలపరచబడి ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, సమకూరుస్తాడటండి. వ్యక్తిగతంగా నువ్వు బలపరచబడతావు, నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు సమకూర్చి పెడతాడు. దేవుని హస్తం తోడుంటే నువ్వు వెళ్ళే మార్గంలో నీకు ఏం కావాలో, ఏమేమి నీకు సహాయం చేయాలో, ఎవరెవరు సహాయం చేయాలో దేవుడే రెడీ చేసి పెడతాడు. అర్థమవుతుందా? నువ్వు బలపరచబడాలితే నీకు అన్నీ సమకూర్చబడతాయి. ఆమె ఏలియా ఆకలితో అలమటిస్తుంటే దేవదూత తీసుకొచ్చి ఆహారం పెట్టాడు, తిని మెల్లి పడుకుంటున్నాడు, ఏదో అలవాటు చొప్పున. రేయ్
రోజు తింటం పడుకోవటం ఇదే ఉద్యోగం అంటారా? లే, ఇప్పుడు నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది. పరిగెత్తా 40 రాత్రింబగళ్ళండి, 40 రాత్రింబగళ్ళు ఆ బలము చేత. చదివారా మాట? తిన్న ఆహారం యొక్క బలము చేత. త్వరగా తీసి చదవండి. మొదటి రాజుల గ్రంథం, అదేనా? సారీ, రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాడు. ఏ బలం చేత? విన్నారండి? ఒక్క పూట తిన్న తిండి కట్ట బలము చేత. ఎక్కడిదా బలం? మనం రాత్రి తింటే పొద్దునకి నీరసం, 3 పూటలు తిన్నా రేపటికి టిఫిన్ తినకపోతే కళ్ళు తిరుగుతాయి. ఏలియా తిన్నాడండి ఒక తిండి. ఎక్కడిది? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం. విన్నారా? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం నువ్వు తింటే, దేవుని మాట చేత నువ్వు బలపరచబడితే నీవు శక్తికి మించి ప్రయాణం చేయగలవు. ఆమేన్, ఆమేన్. మనుషులు మాటలు పట్టించుకోవద్దు. ఇక నీ పని అయిపోయిందిలే, ఇక మీకు అవదలే, ఇంతకాలం జరిగింది, మీకు ఇంకెప్పుడు జరుగుద్ది? ఇక మీ పిచ్చి. భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి ఉండొచ్చా అని మాటలు వస్తాయి. నా మాటేనండి. నీ బలహీనతలో నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన చేయి పట్టుకుంటే, ఆయన చేయి నీకు తోడై వస్తే నిన్ను ఖచ్చితంగా బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, నీకు ఎవరెవరెవరెవరు సహాయం చేయాలో వాళ్ళందరినీ సమకూరుస్తాడు. ఆమేన్. దేవుని హస్తం తోడై వస్తే వ్యక్తిగతంగా బలపరచబడతావు. నీకు కావలసిన అన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అంత మాత్రం కాదండి, కొన్ని మాటలు చూద్దాం. ఇదే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం చూద్దామా? ఒక్క నిమిషం నాన్న. 22 మేలు కలుగజేయుటకై ఆయనని ఆశ్రయించు వారందరికీ ఆమేన్ ఉండును. ఆమేన్. దేవుని హస్తము మనకు తోడై ఉండాలంటే వ్యక్తిగత సమర్పణే కాదు. ఎట్టినారా ఆశ్రయించాలి. ప్రతి పరిస్థితికి ప్రార్థన మీదకి ఆధారపడాలి. ప్రతి విషయంలో దేవుని దగ్గరికి రావాలి. ఎట్టినారా? కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఏం ప్రార్థన అండి, ఎంత చేసినా మా ఇంట్లో అసలు నెమ్మది రావట్లే, మా ఇంట్లో ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు, నాకు ప్రార్థనకు నడిపింపు రావట్లా. మరి ఏం చేస్తావు? తిని పడుకుంటా. మనసేం బాగుంటుందా? మరి ఎప్పుడు బాగుంటుంది? అందుకే దేవుని హస్తం దగ్గరికి రాలేకపోతుంది. ఎంత శ్రమ వస్తుందో, ఎంత నలిగిపోతున్నావో అంతగా మోకరించాలి. తెలుసా? ఎంత కష్టం వచ్చిందో అంతగా కన్నీరు గార్చు. అది దేనికంటే నేను వంచటానికి. తెలుసా? ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఇలాచి ఉంది, అదేంటది, యాలకులు ఉన్నాయి. అది ఎంత ఆరోగ్యానికి ప్రయోజనకరం తెలుసా? వనమూలికల్లో, ఆహార పదార్థాల్లో యాలక అనేది చాలా శ్రేష్టమైనది. చాలా ఆరోగ్యపరమైన లక్షణాలు దానికి ఉన్నాయి. అది అదిగా వేస్తే సువాసన వస్తే పాయాసంలో ఎలా వేస్తారండి? ఆయాసం వచ్చిందాక ఎట్లా వేస్తారండి దాన్ని? అమ్మా బాగా తొక్క కొట్టేసి, అమ్మా కొట్టపోతే ఏమంటా ఉడకనందా? ఎందుకు నలుపుతారు మీరు? ఎందుకు చిత్త కొడతారు? ఎంత నలిపితే చెప్పరే, ఎంత నలిగితే అందులో ఉన్న శక్తి, అందులో ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. నీవుగా ఉంటే దేవుడు రూపించాలనుకున్నది రాదు. మీరు సృష్టిలో ఏదైనా చూడండి, ఏదైనా ఒక నూతన క్రియ లోపల జరగాలంటే ఖచ్చితంగా శ్రమ పెట్టబడుతుంది. శ్రమ తరువాతే క్షేమం వస్తుంది. శ్రమ తరువాతే నీకు దేవుడు దాచిన ఉద్దేశం బయలుపరచబడుతుంది. నా దేవుడి పిల్లలారా,
బాధపడకండి, బాధపడకండి. నా దేవుడు వాక్కు నిన్ను దర్శిస్తూ చెప్తున్న మాట, ధైర్యము వహించుడి. ఆమె ఎజ్రా సాక్ష్యం వింటున్నాం. నా దేవుని హస్తం నాకు తోడైన ఉన్నవల్ల నేను బలపరచబడ్డాను. ఆమె నాకు కావలసినవన్నీ నా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ కరుణాహస్తం తోడై రావాలంటే మనం ఏం చేయాలా? సమర్పణ మాత్రమే కాదండి, అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో ఆశ్రయించగలగాలి. ఏం చేయాలండి? ఆశ్రయించగలగాలి. చూద్దాం. ఎట్నరా మార్గమందు ఉన్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలాన్ని, రౌతుల్ని రాజు వద్ద కావాలని మనవి చేయటానికి మాకు ఎట్నారా. యెరూషలేముకు వెళ్ళటానికి ప్రయాణంలో శత్రువులు ఎదురవుతారు, మాకు హాని చేసే వాళ్ళు ఎదురవుతారు. వాళ్ళని నుంచి మమ్మల్ని కాపాడుకోవటానికి కొంచెం మంది మార్బలాన్ని, కాల్బలాన్ని ఇచ్చి పంపని రాజుని అడగటానికి మాకు సిగ్గేసింది. మనతో వస్తుంది ఎవరు? మనం వెళ్ళబోతున్న మార్గంలో రాబోతుంది ఎవరు? యెహోవా. కనుక ఆయన్ని వదిలిపెట్టి రాజును అడుగుతామేంటి అని అడగటానికి మా మనసు రాలేదు బాబు, మాకు సిగ్గుగా దోచింది అంటాడు ఇక్కడ. ఆమేన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆశ్రయించు వారికి తోడై వస్తాడు. రెండోది, విసర్జించు వారికి కీడు. ఆయన హస్తము ఉగ్రత విసర్జించు వారందరికీ వచ్చును. అందుకే చాలామంది సంఘానికి కానీ మందిరానికి కానీ దేవునికి కానీ దూరం అయితే నష్టం ఏంటో తెలుసా? వాళ్ళకే నష్టాన్ని కలుగు చేసుకుంటారు. మనకు వచ్చింది ఏం లేదండి. నా మాట వినండి, బాగానండి. ఆశ్రయించు వారికి మేలు కలుగుతుంది, తోడై ఆయన వస్తాడు. ఆమేన్. అదే అధ్యాయం 8వ అధ్యాయం 31వ వాక్యం కూడా చూద్దామా? వచ్చాము. చాలండి. ఇప్పుడు మళ్ళీ తలపైకి ఎత్తండి, ఒకరు చదువుతారు. మా చదువురా. మొదటి నెల అమ్మా ఒక్క నిమిషం ఆగరా. ఈరోజు తారీఖు ఎంత? ఏ నెల చెప్పరా? మొదటి నెల. ఇప్పుడు మొదలెడతాం ప్రయాణం. దేవా నూతన క్రియ చేస్తానన్నావు. 1వ నెల 12వ తారీఖు అడుగుతున్నానయ్యా. ఏమని అడుగుతా? అప్పులు తీర్చితే చాలు బాబా, గుడి అస్సలు వదిలిపెట్టను బాబా. ఆరోగ్యం ఇచ్చేసావంటే అసలు కాళ్ళు వదులుతాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకునే తిరుగుతా. మనకు కావాల్సిన ఇచ్చేస్తే నువ్వు దొరుకుతావా? అందుకు ఇవ్వడు ఆయన. అర్థం కాల. పిల్లలకి కావాల్సిన అన్నీ కొంటారండి, అన్నీ ఇస్తారండి. మీరు చెప్పరేమండి, బిస్కెట్లు లేదా చాక్లెట్లు డబ్బా తెచ్చిపెట్టాం, డబ్బా తినరా అని ముందు పెడతారా? సచ్చూరుకుంటాడు అని తింటాడు. అందుకని నువ్వేం చేస్తావు? అవసరాన్ని బట్టి, ఆకలిని బట్టి, అవకాశం బట్టి నెమ్మదిగా చెప్పరే. అది మనకు కూడా అండి. దేవుడు అన్ని ఈవులు ఒకసారి ఇవ్వడండి. అన్ని కార్యాలు వెంటనే నువ్వు అడగగానే చేయడండి. ఆయనకు ఒక టైం ఉంటుంది, ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంటుందండి. అప్పటి వరకు నువ్వేం చేయాలా? ఆశ్రయిస్తూనే ఉండాలి. ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే, వీరట ఎక్కడికి బయలుదేరారండి? మొదటి నెల 12వ తారీఖున ప్రయాణాన్ని కట్టారు. ఓకే. తర్వాత బయలుదేరగా ఏం తోడై ఉంది? ఎవరికి తోడు? ఒకటి సమర్పణ, రెండోది ఆశ్రయించేవాళ్ళు. అర్థమవుతుందండి? ఆశ్రయిస్తూ ఉండాలి ప్రతి విషయంలో. దేవుని దగ్గర ఆశ్రయించాలి. వెళుతున్న మార్గంలో దేవుని హస్తం తోడై ఉన్నందువల్ల మార్గంలో ఎదురయ్యే శత్రు భయము నుండి ఆమేన్
దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని, ఆమేన్. దేవుని హస్తం కనుక మనకు తోడై వస్తే శత్రువుల చేతుల్లోంచి తప్పించబడతాం. మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల్లో నుంచి కూడా తప్పించబడతాం. అర్థమవుతుందండి? పొంచి ఉంటారు, కొంతమంది పొంచి ఉంటారు. తప్పించి యెరూషలేం అనగా దేవుడు నిర్ణయించిన మన పరమ యెరూషలేముకు మనం చేర్చబడతాం. అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం. మార్గంలో పొంచి ఉంటారట. మీకు ఒక సంగతి చెప్పి ముగిస్తాను నేను. ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్కి ఆరోగ్యం బాగోపోతే ఓ మంచి అనుభవం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అతని పేరు చెప్పాను. మొత్తానికి అతను అడ్రస్ కనుక్కొని ఫోన్ చేసి డాక్టర్ గారిని కలిసాడట. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి బాగా చూసి నీకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి, మనోడు డాక్టర్ గారు కొంచెం స్ట్రాంగ్ బిలీవర్ వచ్చినోడికి ప్రార్థన చేయకుండా ఇంజెక్షన్ వేయడు, అంత స్ట్రాంగ్. వాడికి ముందే చెప్తాడు, నేను ప్రార్థన చేసి వేస్తా, ఇష్టమేనా అంటాడు. అయ్యా ఏదో ఒకటి బాబు ముందు పొడుగు నాయన అంటారు. మొత్తానికి ఆయన చేతి ప్రభావం దేవుని ప్రార్థన వల్ల మొత్తానికి ప్రార్థనలేండి, మొత్తానికి ఆడు జ్వరం తగ్గిపోద్ది, రోగాలు నయమైపో. అతను మంచి పేరు ఇక్కడ శామీర్పేట. వింటున్నారండి? ఆ డాక్టర్ దగ్గరికి ఒక అతను పంపిస్తే టెస్టులన్నీ చేసి ప్రార్థన చేసి నీ ముఖంలో ఏదో చీకటి కనపడుతుందని చెప్పి పంపించాడట. నీ ముఖంలో చీకటి కనపడుతుంది, రోగంగా చీకటి ఉందని చెప్పి పంపించాడట. ఆడు ఈడు పంపించినాడు, అన్న రోగం లేదట, దెయ్యం ఉందంట అన్న అంటే, ఒరేయ్ ఆ సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు నెమ్మలగా ఉంటారా అంటే, లేదన్నా నాకు అదే డౌట్ ఉందన్న, రోగం కాదంటన్నా, దెయ్యం అంట, నాకు పొంచి ఉందంటన్నా. ఏ వార్తలు చెప్తున్నారు రా బాబు? దెయ్యాలకి ఏమన్నా బస్ స్టాండ్లు ఉంటాయండి, అక్కడే నిలబడుకుని ఉంటాయా? తెలుసా? వాటికేమో ఇల్లు కొంప ఏమి ఉండవండి, తిరుగుతూనే ఉంటాయి. మర్రి చెట్ల మీద, తుమ్మ చెట్ల మీద ఉండవండి. వాటికి అడ్రస్ పర్మనెంటే ఉండదు. కొంతమంది అనుకుంటారు మీ ఇంటి చుట్టే తిరుగుతున్నారు, దానికి వేరే పనే లేదు. మరి పిచ్చివాళ్ళారా, ఆలోచన చేయాలి. పొంచి ఉంటారండి శత్రువుల చేతుల్లో నుండి, పొంచి ఉన్న వారి చేతుల్లో నుండి. ఏ హస్తం? కరుణాహస్తం తోడై ఉన్నందువల్ల తప్పించి క్షేమముగా యెరూషలేము చేరుస్తుంది. ఆమేన్. నీవు నడిచే మార్గం అంతట్లో నా దేవుని కరుణాహస్తం తోడై నడిపించునుగాక. ఈ సంవత్సరం అంతా నా దేవుని హస్తం తోడై వచ్చి మిమ్మల్ని బలపరుచునుగాక. యెరూషలేము అనే పరలోక రాజ్యము చేరేంత వరకు నా దేవుని కరుణాహస్తం ఆదరించి బలపరిచి ఆశ్రయించిన వారిని ఆదుకొని క్షేమముగా నడిపించునుగాక. ఆమేన్.